ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఓవైపు చంద్రబాబు, మరోవైపు జగన్ క్యాంపెయిన్ స్పీడ్ పెంచారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎన్నికల హీట్ పెంచుతున్నారు. కేసీఆర్, జగన్, మోడీ కలిసి ఏపీని నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. మరోసారి టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ పై విమర్శల దాడి పెంచారు ఏపీ సీఎం చంద్రబాబు. తన దగ్గర పనిచేసిన కేసీఆర్ ఇప్పుడు తనపైనే దౌర్జన్యం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ టీడీపీ డేటా దొంగలించి వైసీపీకి ఇచ్చారని ఆరోపించారు చంద్రబాబు. విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబు, వివేకానందరెడ్డి హత్య ఇంటి దొంగల పనేనని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వివేకానందరెడ్డి దారుణంగా ఇంట్లోనే చంపేశారు. తల నరికి చంపితే మీరు సహజ మరణం కింద, హార్ట్ అటాక్ కింద చిత్రీకరిస్తారా? మీరు ఇది ఇంట్లో దొంగల పని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మోడీ, కేసీఆర్ తో జగన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు చంద్రబాబు. 5 ఏళ్లు ఏపీ అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. విశాఖలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబు, కేసీఆర్ కాళ్లు మొక్కే జగన్ కావాలో లేక తాను కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. హత్యలు చేసి ఆధారాలు లేకుండా చేసే వ్యక్తి అవసరమా అని ప్రశ్నించారు. తెలంగాణలో అన్యాయం జరిగింది. ఆస్తుల్లో పంపకం ఇంకా జరగలేదు. అదే జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీతో, కేసీఆర్ తో కలిసి మనకు అన్యాయం చేస్తున్నారు. పంచే నీ కాళ్లు మొక్కుతానని కేసీఆర్ కాళ్లు మొక్కే జగన్మోహన్ రెడ్డి కావాలన్న తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చిన్నాన్న చంపేసి ఆధారం లేకుండా చేసే వ్యక్తులు మనకు కావాలన్న తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మీకు తర్వాత తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు బాబు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ఆంధ్ర పెత్తనం అవసరం లేదని చెప్పి 88 సీట్లు గెలిచారన్నారు. అందుకే ఇప్పుడు నవ్యాంధ్ర పౌరుషం చూపించే సమయం వచ్చిందన్నారు బాబు. హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ ఆస్తుల్లో ఏపీకి ఎందుకు వాటా ఇవ్వటం లేదో చెప్పాలన్నారు. కేంద్రానికి, కేసీఆర్ కి మన పట్ల గౌరవం కూడా లేకుండా చేశారు. ఏంటి, కేసీఆర్ ఆకాశం నుంచి ఊడిపడ్డా తమ్ముడు? మీ మారిగాని నా దగ్గర ఇదే మరి కూర్చొని పనిచేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా దగ్గర పనిచేసిన వాడు ఇప్పుడు నా మీదనే దౌర్జన్యాలు చేస్తున్నా అంటే కబద్దార్ కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ పైన దాడులు చేయలేవు. ఇక్కడ ఫ్యాన్ ఉంది, స్విచ్ హైదరాబాద్ లో ఉంది, కరెంటు ఢిల్లీ నుంచి వస్తుంది. వాళ్ళ కరెంట్ ఇవ్వకపోతే, కేసీఆర్ స్విచ్ చేయకపోతే ఇక్కడ ఫ్యాన్ తిరగ తమ్ముళ్ళు. అది వాస్తవం. ఈ పార్టీ మనకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. చివరగా పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో క్యాంపెయిన్ చేశారు బాబు. ఏపీకి పోలవరం జీవనాడి అన్నారు. దొంగలు, హంతకులు ఏపీకి అవసరం లేదన్నారు.